క్వశ్చన్ చూడండి ఇండియన్ హిస్టరీ నుంచి. హూ వాజ్ ది లాస్ట్ మొఘల్ ఎంపరర్ టు సిట్ ఆన్ ది పికాక్ థ్రోన్ అనమాట. మనకి నెమలి సింహాసనం అని చెప్పేసి అప్పట్లో చాలా పెద్దదనమాట, చాలా విలువగలటువంటి సింహాసనం ఇది. సో నెమలి సింహాసనం మీద ఎవరైనా కూర్చున్నారంటే అతను చాలా శక్తివంతమైన వాడు అనమాట. ఈ నెమలి సింహాసనం అనేది మనకి షాజహాన్ వీళ్ళ కాలంలో ఉన్నది. షాజహాన్ దగ్గర నుంచి వచ్చింది అనమాట. షాజహాన్ తర్వాత ఔరంగజేబు ఇట్లా వచ్చింది. ఈ విధంగా మొఘల్ నవాబులంతా కూడా మొఘల్ సుల్తానులు చక్రవర్తులు ఆ సింహాసనం మీద కూర్చునే వాళ్ళు అనమాట. అయితే ఈ నెమలి సింహాసనం మీద కూర్చున్న చివరి మొఘల్ చక్రవర్తి ఎవరు అని చెప్పేసి ప్రశ్న అడుగుతున్నారు. చాలా లాజిక్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే నెమలి సింహాసనాన్ని తర్వాత యుద్ధం చేసి వేరేవాడు తీసుకెళ్ళిపోయారు. అర్థమైందా? ఇప్పుడు ఈ నెమలి సింహాసనం ఇవన్నీ మనకి లండన్ మ్యూజియంలో కనిపిస్తాయి. లండన్ అక్కడ కనిపిస్తాయి అనమాట. చాలా బాగుంటుంది ఆ మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన నెమలి సింహాసనం. అయితే ఆ నెమలి సింహాసనం మీద కూర్చున్న చివరి మొఘల్ రూలర్ ఎవరో చూద్దాం. సో షా ఆలం వన్, మహమ్మద్ షా, బహదూర్ షా, అలానే మనకు వచ్చేసి ఇక్కడ ఏమిచ్చారు, జహాందర్ షా అని ఇచ్చారనమాట. ఆన్సర్ వచ్చేసి మహమ్మద్ షా. సో మహమ్మద్ షా, ఇతనే రంగీలా అని కూడా పిలుస్తారు. సో రంగీలా అని పిలుస్తారు. ఇతన్ని ఎవరు పిలుస్తారంటే మహమ్మద్ షా రంగీలా. గుర్తుపెట్టుకుని ఎగ్జామినేషన్ పరంగా అడుగుతారు. సో మహమ్మద్ షా రంగీలా అంటే మహమ్మద్ షా అనమాట. ఇతను నెమలి సింహాసనం మీద కూర్చున్నటువంటి చివరి మొఘల్ నవాబు అనమాట, చివరి పాలకుడు. చివరి పాలకుడు అంటే చివరి మొఘల్ నవాబు, మొఘల్ చక్రవర్తి అనమాట. ఎందుకు తర్వాత ఏమైంది, ఇతని తర్వాత కూడా ఉన్నారు కదా మొఘల్స్, ఇంకా చాలా మంది వచ్చారు బహదూర్ షా జఫర్ వరకు. మిగతా ఏమైందని చెప్పేసి మీకు తెలియాలి. 1739లో ఇతని కాలంలో 1739లో ఇతని మీద నాదిర్ షా దాడి చేశాడు. నాదిర్ షా, సో నాదిర్ షా అనమాట, ఇతను దాడి చేశాడు. ఈ నాదిర్ షా దాడి చేసి ఇతన్ని ఓడించి ఈ నెమలి సింహాసనం ఎత్తుకెళ్ళిపోయాడు. సో నెమలి సింహాసనం అంటే చాలా గొప్పదనమాట అప్పట్లో. ఆ సింహాసనం మీద కూర్చున్నారంటే మొఘల్ సామ్రాజ్యం మొత్తానికి అధిపతి అనమాట. కాబట్టి నాదిర్ షా దండయాత్ర చేసి 1739లో దండయాత్ర చేసి ఇతని మీద ఆ సింహాసనాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు. సో ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ కలోనియల్ రూల్లో ఆ సింహాసనం తీసుకెళ్లి లండన్ మ్యూజియంలో పెట్టారనమాట. సో అర్థమైందా? కాబట్టి మహమ్మద్ షా రంగీలా వచ్చేసి చివరి మొఘల్ ఆ చక్రవర్తి అనమాట, ఆ నెమల సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి. అప్పట్లో ఈ నెమల సింహాసనము కోహినూర్ డైమండ్ అనేవి షాజహాన్ దగ్గర ఉండేవి. షాజహాన్ దగ్గర నుంచి మిగతా వాళ్ళకి వస్తూ అలా అలా బ్రిటిష్ సామ్రాజ్యానికి వెళ్ళాయన్నమాట. ఓకేనా? ఇలాంటివి చూసుకొని అడుగుతారు ఎగ్జామినేషన్ పరంగా. గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 ఎగ్జామినేషన్లు అడుగుతూ ఉంటారు. మనం ప్రతిరోజు టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఇలాంటి ప్రశ్నలు పెడుతూ ఉంటాం. సో అందరూ జాయిన్ అవ్వండి. పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఇంపార్టెంట్ క్లిప్స్, కరెంట్ అఫైర్స్ క్లిప్స్ అన్ని పెడుతూ ఉంటాను. తర్వాత స్టాటిక్ సబ్జెక్టుకి సంబంధించి ఏమైనా వార్తల్లో వచ్చినా అవి కూడా పెడతాను. క్విజ్ కాంపిటీషన్ పెడతాము. నోటిఫికేషన్ సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా అందులో పెడుతూ ఉంటాం అనమాట.